ఓకే మాస్టర్స్, ఇవాల్టి మెడిటేషన్ మనము బాబా గారి జ్ఞానామృతంతో మొదలు పెడుతున్నాము. నిన్న 35వ అధ్యాయము కొంచెం చదువుకున్నాం కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. కాకా మహాజని యజమాని దక్కర్ ధర్మేష్ జటాబాయి హైకోర్టు ప్లీడర్ ఒక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. దక్కర్ ధర్మ్సే జటాబాయి ఇతను హైకోర్టు ప్లీడర్ అంట, ఒక కంపెనీ ఉందంట, అంటే లా కంపెనీ అనుకుంటా. యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా ఉండేవారు. ఇతని దగ్గర పనిచేసిన యజమాని ఎవరు? ఈ కాక. వీళ్ళిద్దరు కూడా బాగుండేవారు. కాక షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలైనవి ఈ దక్కరకు తెలియను. ఎవరు? బాస్కి, ఈ హైకోర్టు ప్లీడర్కి తెలుసు. తన దగ్గర పనిచేస్తున్న కాక అప్పుడప్పుడు షిరిడీ వెళ్తున్నాడని, బాబా దగ్గర ఉండి వస్తున్నాడని ఇవన్నీ తెలుసు. కుతూహలం కోసము బాబాను పరీక్షించు ఆసక్తితోనూ దక్కర్ కాకాతో హోలీ సెలవుల్లో షిరిడీకి పోవని నిశ్చయించుకున్నాను. ఇంకా ఈ కుతూహలం రేగింది అతనికి. కాకా వెళ్ళి వస్తున్నాడు కాబట్టి, సో అతనితో పాటుగా షిరిడీ వెళ్ళి, అతను ఓన్లీ కుతూహలమే తప్ప బాబా గారి గురించి ఏమీ తెలియదు. సో ఈసారి బాబాను కూడా పరీక్షిద్దాం, నిజంగా అతను నిజంగా గొప్ప మహిమ ఉన్నవాడా, లేకపోతే ఏమైనా దొంగ బాబానా చూద్దాము అనేసి ఈ కాకానితో మాట్లాడి కుతూహలం కొద్దీ బయలుదేరాడు. దక్కర్ కాకాతో ఓకే, కాక ఎప్పుడు తిరిగి వచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు కనుక తక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాడు. సో కాక అవైలబుల్గా లేకపోతే మరొకరిని తీసుకుని వెళ్ళాడంట. సో ముగ్గురు కలిసి బయలుదేరేది. ఓకే, కాకా గురించి ఎదురు చూశాడు. చాలా రోజుల తర్వాత ఎప్పుడో వచ్చాడు. ఇంకొకరిని కూడా తీసుకుని కాక ఇంకొకడు ప్లస్ ఇతను ముగ్గురు కలిసి వెళ్ళారు. బాబాకి ఇచ్చుటకై కాక 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు దారిలో కొనెను. ఎవరు? ఈ కాక. కాక కొన్నాడు. సో వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి, బాబా తీరని దక్కరు అడిగాను. బాబా దర్శనమునకు పోయి మసీదుకి పోయారు. ఈ షిరిడి పోయి అక్కడి నుంచి మసీదుకి పోయారు. అప్పుడు అక్కడ బాబాసాహెబు తర్కడు ఇద్దరు ఉన్నారు. తర్కడ్ మీరెందుకు వచ్చిద్దరని దక్కర్ని అడిగాడు. దర్శనం కొరకని దక్కర్ జవాబిచ్చాడు. మహిమలు ఏమైనా జరిగినవా అని ఈ దక్కరు ఆ తర్కడ్ని ప్రశ్నించాడు. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు అది ఇతను చెప్తున్నాడు. ఈ తర్కడు బాబా గారు ఏదైనా అద్భుతాలు చూపిస్తారు అనేసి, అంత అద్భుతాల కోసమే నేను బాబా దగ్గర రాను, అది నా నైజం కాదు. భక్తులు ప్రేమతో కాక్షించున్నది తప్పగా జరుగునని నేను వచ్చాను. అంటే బాబా ఏదో అద్భుతాలు చూపిస్తాడు, ఆ అద్భుతాలు నిజమా కాదని పరీక్షిద్దాము అనేటువంటి మనస్తత్వం, అనేటువంటి నైజం కాదు నాది. భక్తులు ప్రేమతో ఏమి కాంక్షిస్తారో అది తప్పక జరుగుతుంది. అందువల్ల నేను ఆయనకు భక్తుణ్ణయ్యాను అనేసి చెబుతున్నాడు. అంటే నేను బాబాని పరీక్షించటం లేదు అని చెప్తున్నాడు. కాక బాబా పాదాలకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించను. ఇప్పుడు అతనికి అది అర్పించను. బాబా వాణ్ణి పంచిపెట్టమని ఆజ్ఞాపించను. సో ఈ కాక, ఈ ముగ్గురులో ఒకడుగా వెళ్ళిన ఈ కాక ఎండు ద్రాక్ష పండ్లు అని కొనుక్కుని వెళ్ళాడు కదా, ఆ ఎండు ద్రాక్ష పళ్ళని బాబా గారి యొక్క పాదాల చెంత ఉంచాడు. పాదాల చెంత ఉంచినప్పుడు ఇంకా బాబా ఏమన్నారంటే అందరికీ పంచిపెట్టు అని చెప్పారు. పంచిపెట్టు అని చెప్పారు. తనకు వారిని తినుట ఇష్టం లేదని కూడా చెప్పారు. ఏమిటది? ఉండండి. పంచిపెట్టమని ఆజ్ఞాపించాను. దక్కరకు కొన్ని ద్రాక్ష పళ్ళు దొరికాను. అతనికి అవి తినడానికి ఇష్టం లేదు. దక్కరికి ఇష్టం లేదు తినడం. ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా ఇచ్చాడు. ఎందుకు? ఈ దక్కర్ అనేవాడు తినలేదు. ఎందుకంటే అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే అది కడగలేదు, అలా డైరెక్ట్గా అందరికీ పనిచేస్తున్నాడు ఆ కాక అని చెప్పేసి తినలేదు. ఎందుచేత అనగా అది ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది. తనకు వారిని తినుట ఇష్టం లేదు, కానీ
బాబా తినుమని ఆజ్ఞాపించుటచే పారేయలేకుండెను. అలా అన్నమాట. అతను అందరికి పంచిపెడుతుంటే తనకు కూడా తన చేతిలో కూడా కొన్ని ద్రాక్ష పళ్ళు వచ్చాయి. కానీ అవి కడిగి లేవు. కడగకుండా తినడం ఇతనికి ఇష్టం లేదు. కానీ బాబా ఏం చెప్పాడు? తినమని ఆజ్ఞాపించాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. పారవేసినట్లయితే బాగుండదని వారిని కొంచెం నోట్లో వేసుకున్నాడు. గింజలను ఏమి చేయవలేనో అని తోచకుండే. మసీదులో గింజలను వెయ్యుటకు జంకుచుండెను. ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు తన జేబులోనే వేసుకున్నాడు. ఎవరు? ఈ దక్కరు. సో అవి గింజలున్న ద్రాక్ష పండ్లు. మరి గింజలను ఎక్కడైనా వెయ్యాలి అంటే మరి ఆ మసీదులో ఏదైనా ఒక ట్రాష్ క్యాన్ ఉండాలి. అదేమో లేదు. లేకపోవడం వల్ల ఇంకా తప్పదని ఆ గింజల్ని కూడా తీసుకుని తన జేబులోనే వేసుకున్నాడు. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? మళ్ళీ ఇతను ఆలోచిస్తున్నాడు. ఇతను యోగి యోగి అంటున్నాడు కదా, తినమని చెప్పేసి ఆజ్ఞాపించాడేంటి? ఇతను యోగి అయినప్పుడు నాకు ద్రాక్ష పళ్ళు ఇష్టం లేదని తెలియదా? మరి తినమని అంటాడేమిటి? అదనమాట. బాబా వారి నేల బలవంతపు ఈ ఆలోచన అతని మనస్సుకి తట్టగానే బాబా మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చాను. ఇది ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన ఈ దక్కర్లో వచ్చిందో, ఏమి ఇతను ఉద్యోగి కదా, అంత తెలీదా నాకు ఇష్టం ఉండదు ఇలా తినడం అని, ఆయన తినమని అన్నాడు అనేసి ఈ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో బాబా గారు అది గ్రహించి అతనికి మరికొన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చాడంట తిను అనేసి. అతడు వారిని తినలేదు. కానీ రెండోసారి ఇచ్చిందని తినలేదు. చేతులు అలా పట్టుకుని ఉన్నాడు. బాబా వారిని తినమన్నారు. వారి ఆజ్ఞానుసారంగా తినగా వారిలో గింజలు లేకుండాను. ఈసారి బాబా గారు అనంగానే తిన్నాడు. కానీ ఈసారి ఆ అందులో గింజలు లేవు. అందుకతడు మిక్కిలి ఆశ్చర్యపోయాను. అద్భుతాలు చూడలేదనుకొనెను గాన అతనిపై ఈ అద్భుతమును ప్రయోగింపబడెను. సో అద్భుతాలకు చేస్తేనే బాబా అతను ఒక సరి అయిన యోగి అని నమ్మే రోజులవి. సో ఎప్పుడైతే ఈ అద్భుతం కనబడిందో అతను అందుకే బాబా అద్భుతాన్ని ప్రయోగించారు. సో మొదటిసారి అవి తినేటప్పుడు అందులో గింజలున్నవి. రెండోసారి బాబా మళ్ళీ మరికొన్ని ద్రాక్ష పళ్ళు ఇచ్చి తిను అనేటప్పుడు వాటిలో గింజలు లేదు. బాబా తన మనస్సును కనిపెట్టి గింజల గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వాటిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాని పరీక్షించుటకు తర్కడు కెట్టి ఆ ద్రాక్ష పళ్ళు దొరికినని అడిగాను. అప్పుడు బాబా అప్పుడు ఇంకా బాబా మీద అతని యొక్క శక్తి అర్థమైంది. అయినా సరే పరీక్షించి చూద్దాము, ఎందుకైనా మంచిది, నేనే పొరపడ్డానా లేకపోతే నిజంగా దాంట్లో గింజలు లేవా అని ఈ తర్కడికి నీకు ద్రాక్ష పళ్ళు ఎక్కడ దొరికాయని అడిగాడు. గింజలతోనున్నవే దొరికాయని తర్కడు చెప్పాడు. అప్పుడు దక్కర ఆశ్చర్యపోయాడు. నాకు దొరికాయిలే, కానీ గింజలతో ఉన్నవే దొరికాయి, అవే తెచ్చిపెట్టాను బాబా దగ్గర అని. మరి గింజలు లేకుండా ఉన్నాయి తన దగ్గర ఉన్న ద్రాక్ష పళ్ళల్లో. అప్పుడు దక్కర ఆశ్చర్యపోయాడు. తన యందు ఉద్భవించుకున్న నమ్మకము దృఢపరచుటకే బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవలని అనుకునెను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి 2 ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలెనని ఆజ్ఞాపించను. ఈ నిదర్శనంతో దక్కరకు సంతోషం కలిగి ఇతను మంచి బాబాయా అనేసి సంతృష్టి పొందాడు. శ్యామ దక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడు ఎట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకడు గలడు. కాక ఈ జవాబుకి చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరిచి దక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాను. అంటే ఏంటంటే శ్యామ ఏం చేశాడు? దక్కర్ని ఏమని పరిచయం చేశాడు బాబాకి? ఈ కాకా యొక్క బాస్ అని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే అప్పుడు బాబా ఏమన్నాడంటే, అతనికి బాస్ వేరే ఉన్నాడు, ఇతను ఎలా బాస్ అవుతాడు అన్నారు. అంటే అర్థం ఏంటి? నేనున్నాను కదా, నేనే బాస్ని అని లాంటి ఉద్దేశము. ఆ మాటకి కాక చాలా ప్రీతి చెందాడు. ఆ విధంగా తన మనోనిశ్చయాన్ని మరిచి దక్కరు బాబాకి నమస్కరించి ఇంకా అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకునుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడాను. బాబా ఇట్లు చెప్పదొడంగాను. ఒక చంచల మనస్సు గల పెద్ద మనుషుడు ఒకడుండెను.
అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారాలు లేకుండెను. అనవసరమైన ఆరాటాలు పైన వేసుకుని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకునిచుండెను. ఇది కూడా చూడండి. ఒక చంచలమైన పెద్ద మనిషి ఎవరో ఉన్నాడంట. అతనికి అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, విచారాలు ఏమీ లేవంట. ఏ సమస్యలు, ఇంటి సమస్యలు బయట ఏమీ లేవు. అనవసరమే కానీ అనవసరమైన ఆరాటాలని నెత్తినేసుకుంటాడంట. అక్కడ అక్కడ తిరుగుచూ మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు భారాలన్నీ వదిలివేయుచుండెను. మరొకప్పుడు వారిని మళ్ళీ మోగిచుండెను. చూడండి, ఒకసారి అన్నీ వదిలేస్తున్నాడు, ఇంకోసారి మళ్ళీ నెత్తికెచ్చుకుంటున్నాడు. అతని మనస్సుకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకమును పాదుగొలుపుము. ఎందుకు అట్లా భ్రమించెదవు? ఒకే చోటను ఆశ్రయించుకుని నిలకడగా ఉండలేవా అనేసి చెప్పారు. వెంటనే దక్కరకది అంతయు తన గూర్చి అని గ్రహించాను. చూసారా, ఇది బాబా గారు చెప్పడం మొదలు పెట్టారంట. ఇప్పుడు ఈ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ దక్కడు, తర్కడు, కాకా వీళ్ళు వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ జరిగింది, ద్రాక్ష పళ్ళ ఇది. తర్వాత మధ్యాహ్న హారతి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా బాబా ఒక మాట అన్నారు. ఎవరికన్నారో తెలీదు, కానీ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఇలా మొదలుపెట్టాడు. ఒక చంచల మనస్కుడైన పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఇలా చేస్తున్నాడు. ఒకసారి భారాలన్నీ వదిలేస్తాడు, ఇంకోసారి నెత్తినేసి కూర్చుంటాడు. ఎందుకు? ఏదో ఒక ఇష్టం వచ్చిన చోట ఏదో ఒక వైపు ఉండవచ్చు కదా. ఎందుకు అలా భ్రమించడము? ఒకసారి ఉందని, ఒకసారి లేదని, ఒక చోటను ఆశ్రయించుకుని నిలకడగా ఉండరాదా అని చెప్పేసి అలాగ అనగానే ఎవరికి అర్థం కాలేదు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు. కానీ దక్కరకు అర్థమైంది, తన గురించే అంటున్నారు అని. అంటే బాబా గారి మాటలు ఎవరికి ఎవరికి అందాలో వారికి చెప్తారు. అంటే అందరి మధ్య చెప్పినా కూడా అది ఎవరికి ప్రత్యేకంగా అది ఎవరికి వెళ్ళాలో ఆ మాట వాళ్ళకి వెళ్ళే తీరుతుంది. మిగతా వాళ్ళు నాకు కాదు అనుకున్నప్పటికీ కూడా అసలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాకా కూడా తన వెంట రావాలని అనుకున్నాను, కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చెను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడనుటకు దక్కరికి ఇంకొక నిదర్శనం దొరికింది. సరే, ఇంకా అది గ్రహించాడు తన గురించే అనేసి. ఇంకా తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మరి దక్కరు కాకా ఇద్దరు కలిసి వచ్చారు కదా. సరే, కానీ కాకా విషయం చూస్తుంటే ఇంకా షిరిడీని వదిలి వెళ్ళిపోవడానికి తను బాబా గారి యొక్క ఆజ్ఞ గురించి వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, కానీ అతను ఇంకా వెళ్ళడానికి రెడీగా లేడు. అది కూడా గ్రహించాడు బాబా. గ్రహించి బాబా దానికి కూడా గ్రహించి కాకాని ఏమన్నంటే నీ యజమానితో నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పాడు. సో ఆ విధంగా బాబాకి అన్నీ అర్థమవుతుంది, ఆయన సర్వజ్ఞుడు అనేటువంటి ఒక నిదర్శనము దక్కరకు మళ్ళీ కలిగింది. ఒకటి ద్రాక్ష పళ్ళు, రెండవది ఏంటంటే అతని మనసు ఏ విధంగా ఊగిసలాడుతుందో అది చెప్పేశారు. మూడవది ఏంటంటే అతని మనసులో ఏంటంటే ఈ కాక రావటం లేదు, వస్తే బాగున్ను అనుకున్న విషయాన్ని కూడా గ్రహించి ఆ కాకాని అతనితో కలిసి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ ఇవ్వడము. ఈ మూడు అతని కళ్ళ ముందే అతనికి సంబంధించిన ఈ మూడు విషయాలు జరిగేసరికి బాబా ఒక సర్వజ్ఞుడని అతను నమ్మడం మొదలుపెట్టాడు. బాబా కాకాను 15 రూపాయలు అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లు చెప్పారు. ఈయన దక్షిణ పుచ్చుకుంటారు కదా, అలా విధంగా పుచ్చుకొని, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్దైనా తీసుకుంటే నేను దానికి 10 రెట్లు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. నేను ఊరకనే ఏమీ తీసుకోవటం లేదు. యుక్తాయుక్తములు తెలియకుండగా నేనెవరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. అది చూసారా, ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనమును నేను పుచ్చుకుందును. ఇది చూసారా, అంటే బాబా గారు దక్షిణ తీసుకోవడంలో అనేక రకాల కారణాలు ఉంటాయి. మనం ఇంత ముందుకు ఎన్నో కథలు చదువుకుంటూ వచ్చాం. కొంతమందికి ఏంటి దక్షిణ అనేది ఏంటంటే వారి యొక్క వ్యామోహం పోవడానికి.
మరికొంతమంది వాళ్ళకి డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేకపోయినా అని దక్షిణ అడిగేవారు. ఒక స్త్రీకి అలాగే అడుగుతారు. ఇంకా తన దగ్గర ఏమీ లేదు, తన దగ్గర నరిషడ్ వర్గాలు తప్ప, అవే ఇచ్చేసింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అదే దక్షిణ విషయంలో ఏం చెప్తున్నారంటే, నేను ఊరికనే దక్షిణ తీసుకోవటం లేదు, నేను ₹1 మీ దగ్గర తీసుకున్నా మళ్ళీ దాని పదింతలు నేను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ధనమే అని కాదు, పదింతల లాభం చేకూర్చాల్సి ఉంటుంది బాబాగారు. అది ఆయన ఉద్దేశం. రెండవది ఏంటంటే, ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్ద నేను చూసుకుంటాను. నేను ఎవరైనా ఫకీర్కి ఫకీర్ అంటే తన గురించి చెప్తాను, ఎవరైనా గత జన్మ నుంచి బాకీ ఎవరైనా ఉంటే నా దగ్గర నుంచి, వాళ్ళ నుండే నేను ధనం పుచ్చుకుంటాను. అంటే బాకీ అంటే డబ్బులే అని కాదు, పాత జన్మల్లో ఇంకే విధమైన బాకీ. మనం ఎంతో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎంతోమందికి మనం ఎన్నో విధాలుగా రకరకాలుగా మనం రుణపడి ఉంటాం. మనం మిత్రత్వం కావచ్చు, శత్రుత్వం కావచ్చు, ఏదో ఒక విధంగా మనము రుణపడే ఉంటాం. మనంతా కూడా ఇది నేను నా కుటుంబము ఏదో మేము తెచ్చుకున్నది మేము తింటున్నాము అంటే కుదిరేది కాదు. అక్కడ ఎన్నో విధాలుగా రుణపడి ఉంటాము, ఎన్నో విధాలుగా అందరి మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్ మీద కూడా మనం ఆధారపడి ఉంటాం. గవర్నమెంట్ మనమే ప్రిపేర్ చేసినప్పటికీ కూడా ప్రజల చేతే గవర్నమెంట్ తయారు చేయబడినప్పటికీ కూడా ఎన్నో పథకాలు ఇస్తూ ఉంటుంది. ఇన్సూరెన్సు, అది ఇది అవన్నీ అదంతా కూడా మనం వాడటం లేదా? అదంతా ప్రజల సొమ్ము కాదా? అలాగే ఎన్నో రకాలుగా ఆ స్కీము, ఈ స్కీము, లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్, లేకపోతే ఇక్కడ స్టాక్స్, బాండ్స్, అది ఏది మనం కేవలం మనం ఇచ్చే రూపాయి పాపాయితోనే కంపెనీలు నడుస్తున్నాయా? అందరి సొమ్ము అక్కడ అక్యుములేట్ చేస్తారు. మన స్టాక్స్, బాండ్స్ కొంటూ ఉంటారు. లేకపోతే సీడీలు, బ్యాంకులో సీడీలు వేస్తూ ఉంటారు. ఏంటి మనం ఇచ్చే ఆ సొమ్ముతోనే సీడీ తిప్పేస్తారా ఏమి? ఎంతమంది మనీ కలెక్ట్ చేస్తుంటారు. ఆ వచ్చిన ప్రాఫిట్ని మనందరికీ పంచుతూ ఉంటారు. మరి అందరి మనీ లేదా అక్కడ? ఎవరి మీద మనం ఆధారపడటం లేదా? ఇదంతా కూడా మన ఎంటైర్ విశ్వం అంతా కూడా అలాగే ఉంటుంది. మనం ఏదో అదంతా మన భ్రమ, మనమే ఉంటున్నామో అని మనం అనుకుంటాము, కానీ నిజానికి కాదు. సో కాబట్టి అలాగే ప్రతి ఒక్కటి, ఇప్పుడు మన రోడ్డు మీద కారు నడుపుతున్నాము అంటే కారు మనం కొనుక్కున్నా మనమే కొనుక్కోవచ్చు. అయితే మాత్రము ఆ కారుకి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మన సేఫ్టీ గురించి ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. మన కార్ డ్రైవింగ్ సేఫ్టీ గురించి ఎంతోమంది వర్క్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్లు పే చేస్తున్నాము. ఇంక ఇలాగంటివన్నీ అన్నమాట. సో కాబట్టి బాబా గారు ఏమంటున్నారంటే, గత జన్మ నుంచి నా నా ఎందు నా నా దగ్గర ఎవరైతే బాకీ ఉన్నారో వారి దగ్గర నుంచే నేను ధనం పుచ్చుకుంటాను. దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటటం వంటిది. ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఏదైనా తెచ్చిచ్చారు అంటే ఏంటంటే, వారు తమ గురించే తాము విత్తనాలు నాటుతున్నట్టు లెక్క. అది మనము మునుముందు గొప్ప పంట అనుభవించట కొరకే. మునుముందు ఆ విత్తనాలన్నీ కూడా పంట పండుతుంది. మీరు నాకు ఏమి చేసినా అది మీ గురించే మీరు విత్తనాలు వేసుకుంటున్నట్టు. నేను ఏదో ₹1 మీ దగ్గర తీసుకుంటే నేను 10 మీకు ఇవ్వాల్సి ఉంటుంది. గత జన్మ నుంచి మీరు ఏదైనా బాకీ పడుంటే అది నేను ఈ విధంగా తీసుకుంటున్నాను, నేను తిరిగి మీకు 10 ఇస్తున్నాను నేను అని చెబుతున్నారు. ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలెను, దాన్ని సొంతమునకు వాడుకునేది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని ఇప్పుడు అనుభవించలేవు. ఈ రోజుని నువ్వు గత జన్మలో ఏదని ఇచ్చి ఉంటేనే. ఇప్పుడు అదే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా ఏం చెప్తారు జీసస్, నువ్వు నీకు ఏదైనా కావాలి అంటే ముందు నువ్వు ఎవరికైనా చెయ్యు, ముందు ఎవరికైనా ఇవ్వు, నీకు ఏమి కావాలనుకుంటున్నావో అది ఎదుటి వారికి ఇవ్వు, అప్పుడే నువ్వు పొందగలవు. అదేవిధంగా బాబా కూడా ఇక్కడ చెబుతున్నారు, నువ్వు గత జన్మలో నువ్వు ఇచ్చి ఉంటేనే నీకు ఈ జన్మలో వస్తుంది. ఈ జన్మలో నాకు వాడు అలా ఉన్నాడు, నాకు ఇలా నేను అలా లేను, నాకు జరగటం లేదు, నాకు రావటం లేదు అంటే అయ్యే పని కాదు. నువ్వు గత జన్మలో నువ్వు ఏవైనా అది అలా నువ్వు చేసి ఉండుంటే
ఈరోజు నీకు అది ఉండేది అలా అన్నమాట. దాన్ని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటయే సరైన మార్గము. అందువల్ల ఆ విధంగా నువ్వు ఫ్యూచర్‌లో నీకేదైనా కావాలనుకునేటప్పుడు అది ఇప్పుడు నువ్వు ఇతరులకు ఇచ్చి ఉంటే నీకు అది నీకు ఇచ్చి ఉండు. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివల్ల భక్తి జ్ఞానములు కలుగును. వైరాగ్యములోనే భక్తి జ్ఞానము 2 కలుగుతుంది. ఒక రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును అని చెబుతున్నారు గురువుగారు, బాబాగారు. ఈ మాటలు విని దక్కడు తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైందనుకునెను. ఏలన అతని సంశయములన్నీయూ తొలగెను. అతడు ఎంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించి యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానమును ఉంచరు. అన్నీ చేస్తూ ఉంటారు. ప్రజలకి కావలసిన జ్ఞానబోధ ఏ విధంగా రకరకాలుగా చేస్తుంటారు. కానీ ఎవరి యందు దేని యందు అతను అభిమానమును కలిగి ఉండరు. అభిమానం కలిగి ఉండకపోవడం అంటే ఏంటంటే మోహాన్ని కలిగి ఉండరు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను అతనికి అందరూ సమానమే. నమస్కారం పెట్టనోడైనా పెట్టినోడైనా ఇద్దరిని ఒకలా చూస్తారట బాబాగారు. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించడివారు కాదు. తనను పూజించినందుకు గర్వించడివారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. చాలా ద్వంద్వాతీతంగా ఉండేవారు. ద్వంద్వాతీతంగా అంటే ఇలాగే అనమాట. అది నాకు నిన్నవాడు నా దగ్గరకు వచ్చాడు, మళ్ళీ ఈవేళ రాలేదు అని ఫీల్ అవ్వడం కానీ, మరి నన్ను పూజించట్లేదు, అందరూ చేస్తున్నారు, వీడు చేయట్లేదని కానీ ఉండదు అసలు. అటువంటి ద్వంద్వ మనస్తత్వానికి అతీతంగా ఉండేవారు అనేసి చెబుతున్నారు. అది మాస్టర్స్. మనం ఇక్కడికి ఆపుదాము. ఆపేసి మనము మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ ముఖ్యం కదా. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడ అడగవచ్చు, లేకుంటే మనం మెడిటేషన్ చేద్దాం.